అందరికి నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్‌కి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో, ఈరోజు దీపావళి సందర్భంగా అయితే మంచి జాబ్ నోటిఫికేషన్‌తో మీ ముందుకైతే వచ్చాను. దాదాపు 6 జిల్లాలో ఒకేసారి డీసీసీ బ్యాంక్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సో, దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతది. అదేవిధంగా మీకు తెలుగు మాట్లాడడం వస్తే చాలు. అండ్ జాబ్స్ చూసుకున్నట్లయితే దాదాపు 225 జాబ్స్ అయితే ఉన్నాయి. దాదాపు శాలరీ చూసుకున్నట్లయితే 35,000 వరకు అయితే జీతం ఉండబోతుంది. సో, ఈ జిల్లాలో మీరైతే పోస్టింగ్ అయితే పొందబోతున్నారు. మీరు ఒకవేళ మీకు ఈ జాబ్ కనుక వస్తే మాత్రం మీకు ఈ జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటది. హెచ్‌వైడీ, వరంగల్, మెదక్, కరీంనగర్ అండ్ ఆల్సో మహబూబ్ నగర్, ఖమ్మం. సో, ఈ డీసీసీ బ్యాంక్‌లో వాళ్ళైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కాబట్టి ఈ జిల్లాలలో మీకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి. అదే విధంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ గానీ, అఫీషియల్ పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే మన కామెంట్ సెక్షన్‌లో గానీ, అదే విధంగా మన డిస్క్రిప్షన్‌లో గానీ నేనైతే పెడతాను కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే జాయిన్ అయిపోండి. ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అందులో ఉంటాయి కాబట్టి మీరైతే పీడిఎఫ్స్‌ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పిన దానికంటే కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకైతే ఇంకా క్లారిటీ అయితే వస్తది కాబట్టి మీరైతే జాబ్స్‌కి అప్లై చేసే ముందు కంపల్సరీ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్‌ని అయితే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తది. మీరైతే అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ జెన్యూనా కాదా అనేసి కూడా. సో, మన ఛానల్లో ప్రతిరోజు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్‌కి అయితే ఇవ్వండి. సో, ఇప్పుడు ఈ జాబ్స్‌కి సంబంధించి అయితే నేను ప్రతి ఒక్కటి అంటే జిల్లా వైస్‌గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యాస్ట్ వైస్‌గా ఎన్ని రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఫీ ఏంటి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకైతే చూపెడుతూ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, చూడండి ముందుగా హైదరాబాద్‌కి సంబంధించి అయితే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డీసీసీ బ్యాంక్‌కి సంబంధించి అయితే మనం రిక్రూట్మెంట్ నోటీస్ అయితే చూద్దాం. దీనికి సంబంధించి పోస్టులు చూసుకుందాం ఫస్ట్. పోస్టులు చూసుకున్నట్లయితే 32 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్‌కి అయితే 21, అదేవిధంగా ఉమెన్‌కి అయితే 11 ఉన్నాయి. సో, జనరల్ అంటే ఉమెన్ కాకుండా మిగతా ఏ పోస్టులు అయితే ఉన్నాయో అవి జనరల్ కిందకి వస్తాయి. ఉమెన్స్‌కి అయితే సపరేట్‌గా వాళ్ళైతే పోస్టులు అయితే కేటాయించారు. ఉమెన్స్‌కు 11 ఉన్నాయి. అదేవిధంగా జనరల్‌కి 21 ఉన్నాయి. టోటల్ 32 పోస్టులు ఉన్నాయి హైదరాబాద్ డీసీసీ బ్యాంక్‌లో. సో, ప్రతి ఒక్క జిల్లాకైతే సేమ్ దీనికి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ ఉంటది. సేమ్ లాస్ట్ డేట్ ఉంటది ప్రతి ఒక్క జిల్లాకైతే. సో, నేనైతే ఫస్టే మీకు చూపెడుతున్నాను. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే 18/10/2025 అంటే అక్టోబర్ 18కి అయితే స్టార్ట్ అయింది. సో, దీనికి సంబంధించి అయితే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 6/11/2025 నవంబర్ 6వ తేదీ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఆన్లైన్‌లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటది. ఆ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అయితే సరిపోతది. మీరైతే జాబ్స్‌కి అయితే సెలెక్ట్ అయినట్టే. ఈ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డిసెంబర్‌లో కండక్ట్ చేస్తారంటూ ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. మీరైతే చూసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన పోస్టులు అన్నమాట ఇవి మీకైతే చెప్పాను. అదేవిధంగా వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డీసీసీ బ్యాంక్ వరంగల్‌కి సంబంధించి అయితే పోస్టులు చూసుకుందాం. 21 ఉన్నాయి టోటల్. ఇందులో జనరల్ 12, అదేవిధంగా ఉమెన్‌కి అయితే 9 అయితే పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనం ఇంకా మెదక్ చూసుకుందాం. మెదక్ చూసుకున్నట్లయితే సేమ్ 21 ఉన్నాయి. ఇందులో జనరల్‌కి అయితే 14 ఉన్నాయి. ఉమెన్‌కి అయితే 7 అయితే కేటాయించారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం మహబూబ్ నగర్ సంబంధించి డీసీసీ బ్యాంక్ పోస్టులు అయితే చూసుకుందాం. 9 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులలో జనరల్‌కి 6 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్‌కి అయితే 3 ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఖమ్మం చూసుకున్నట్లయితే ఖమ్మంలోనే అత్యధిక పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఖమ్మం వారైతే కంపల్సరీ మీరైతే చూసుకోండి. ఖమ్మంలోనే అత్యధిక పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఆల్ ఓవర్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఖమ్మం వాళ్ళకైతే చూసుకోండి. ఖమ్మం వాళ్ళైతే మీరైతే దీనైతే నెగ్లెక్ట్ చేయకండి. ఖమ్మం డీసీసీ బ్యాంకులో దాదాపు అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. 99 వేకెన్సీస్ ఉన్నాయి. 99 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జనరల్‌లో 66 ఉన్నాయి. అండ్ ఉమెన్స్‌కి 33 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఖమ్మం వాళ్ళైతే దీన్నైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇక కరీంనగర్ డీసీసీ బ్యాంక్‌కి సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే 43 ఉన్నాయి. కరీంనగర్‌లో కూడా చాలానే ఉన్నాయి. 43 పోస్టులు ఉన్నాయి. ఇందులో 29 జనరల్ ఉన్నాయి. అండ్ ఉమెన్స్‌కి సపరేట్‌గా 14 పోస్టులు అయితే ఉన్నాయి. కరీంనగర్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయనీకైతే ట్రై చేయండి. 6 జిల్లాలకు సంబంధించి అయితే పోస్టులు వేకెన్సీస్ ప్రతి ఒక్కటైతే నేను చెప్పాను. సో, ఇప్పుడు
దీనికి సంబంధించి అయితే శాలరీ గానీ, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది ప్రతి ఒక్కటి అయితే నేను చెప్తాను. శాలరీ అయితే చూసుకోండి. శాలరీ చూసుకున్నట్లయితే రూ. 24,050 నుంచి రూ. 28,070 వరకైతే ఉంటది. సో 24,000 మీకు చూసుకున్నట్లయితే స్టార్టింగ్‌లోనే ఉంటది. అదేవిధంగా 11 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. దాదాపు తర్వాత మనకు చూసుకున్నట్లయితే 28,000 ఉన్నాయి, 33,000 ఉంది, తర్వాత 41,000 ఇట్లా పెంచుకుంటా 57,000, 61,000 అదేవిధంగా 64,000 20 స్టేజెస్ ప్లస్ 11 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటది. సో 2,680 రూపీస్ అనేది మీకైతే ఇది 2 ఇయర్స్ తర్వాత రీచింగ్ మాక్సిమం స్కేల్ అయితే మీకైతే ఎవ్రీ 2 ఇయర్స్ అనేది ఇట్లా పెంచుకుంటూనే పోతారు. మీ శాలరీ అనేది ఇట్లా పెరుగుతూనే పోతది కాబట్టి సో మీరైతే ఈ జాబ్స్‌కి అయితే అసలు మిస్ అవ్వకండి. మీకు జాయిన్ అయిపోయిన వెంటనే దాదాపు 24,000 పే స్కేల్ ఉంటది. అదేవిధంగా ఇతర అలవెన్సెస్ మొత్తం కలిపి 35,000 వరకైతే మీకైతే శాలరీ అయితే ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ చూసుకోండి వాళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లోనే లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్‌కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా మనం ఎంటైర్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం దీనికి సంబంధించి ఇంకా. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్‌కి అదేవిధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళలోనే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టారు. మాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ అయితే పెట్టారు. అదేవిధంగా విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దర్ హస్బెండ్స్ వాళ్ళకు చూసుకున్నట్లయితే మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ పెట్టారు. అండ్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 40 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే పెట్టారు. అండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ డీసీసీ బ్యాంక్స్ వీళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టారు మాక్సిమం చూసుకున్నట్లయితే. ఇంకా వీళ్ళకైతే 30 ఇయర్స్ రిస్ట్రిక్షన్స్ యాజ్ రికార్డ్ ఏజ్ షెల్ బి రిలాక్స్డ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ సెట్ డీసీసీ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ అని ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ డీసీసీ బ్యాంక్ వాళ్ళైతే. ఇక్కడ చూసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఇన్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే తెలుగు మీకు మాట్లాడడం వస్తే సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు రావాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే ప్యాక్స్కి సంబంధించి ఫర్ క్యాండిడేట్స్ ఇన్ సర్వీస్ ఆఫ్ ప్యాక్స్ అఫిలియేటెడ్ టు హైదరాబాద్ డీసీసీబీ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఇంకా సెలక్షన్ ప్రాసెసర్ కూడా చూసుకుందాం మనం. ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ చేసి మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది. సో మీకు మంచి మెరిట్ మార్క్స్ వస్తే మాత్రం మీరైతే సెలెక్ట్ అయిపోయినట్టే. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ చూసుకుందాం. జనరల్ అవేర్నెస్ సంబంధించి అయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా అవేర్నెస్ ఆన్ క్రెడిటివ్ కోఆపరేటివ్స్ అంటే దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ ఈ 2 సెక్షన్లకు అంటే ఏబీ సెక్షన్లకు అయితే 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్. అండ్ రీజనింగ్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. న్యూమరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ 120 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి అయితే 0.25 మార్క్స్ అనేది మైనస్ అయిపోతాయి, నెగిటివ్ డైరెక్ట్ అయిపోతాయని ఇక్కడైతే వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళైతే మీరైతే షార్ట్ లిస్ట్ అవుతారు. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే షార్ట్ లిస్ట్ సంబంధించి అయితే మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీ యొక్క షార్ట్ లిస్ట్ రిజల్ట్స్ కూడా అందులో అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు. అండ్ సో ఈ జాబ్ సంబంధించి మీరు సెలెక్ట్ అయినాక మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. డైరెక్ట్ మీకైతే ఎగ్జామ్ త్రూనే మీకైతే మెరిట్ బేస్డ్ ద్వారానే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. మీకు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే మీకైతే కండక్ట్ చేస్తారంటూ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని వాళ్ళైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ వెన్యూ డేట్ సెషన్స్ అండ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ ఏ వెన్యూస్ గివెన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాల్ సెంటర్స్ అని వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని అయితే మెన్షన్ అయితే చేశారు.
సో మీరైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీకి సంబంధించిన ఆ పిక్స్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లింక్ కూడా నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ప్రతి ఒక్కటైతే ఈ పీడిఎఫ్లో అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా చూసుకోండి, ప్రతి ఒక్కటైతే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే. పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకున్నట్లయితే ఆన్లైన్ మోడే ఉంటుంది. అండ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఎలాంటి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ మీరైతే స్కాన్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కటైతే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు చాలా అవసరం ఉంటుంది. మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు చాలా అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ చూడండి, మీరు ఈ జాబ్లో జాయిన్ అయ్యే టైంలో అయితే మీరు కంపల్సరీ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే 2 lakhs అనేది బాండ్, కాంట్రాక్ట్ బాండ్ కింద అయితే మీరు వాళ్ళకు ఏంది అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే 1 lakh అనేది కాంట్రాక్ట్ బాండ్ అనేది మీరైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 years కన్సెక్టివ్గా మీరు పని చేస్తారు అని అయితే వాళ్ళైతే ఈ కాంట్రాక్ట్ బాండ్ అనేది తీసుకుంటారు. వన్స్ ఒకవేళ మీరు కనుక 3 years అనేది కన్సెక్టివ్గా పని చేయలేకపోతే ఇందులో ఆ మనీ మీరు కాంట్రాక్ట్ బాండ్ కింద ఇచ్చిన మనీ అనేది వాళ్ళే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ బాండ్ సంబంధించి కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, మీరైతే చూసుకోవచ్చు. సో మీ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి అయితే కాల్ లెటర్స్ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. అందులో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటిమేషన్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ కూడా మీకైతే ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళైతే మెసేజ్ అయితే చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరైతే ఆన్లైన్లో మీ యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు ఈమెయిల్ ద్వారానే వస్తుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా. అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకుందాం డీటెయిల్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీసీ అండ్ ఎస్ఎం వాళ్ళకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఉంది. జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే 1000 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ ఫీజెస్ అనేవి మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసే టైంలో కంపల్సరీ నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా కూడా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాకనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే అట్లా చేస్తే మీకు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకొని అప్లై చేయండి. సో ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.